హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం కల్కి పార్ట్ 1 ఎండింగ్ గురించి అండ్ పార్ట్ 2లో పరశురాముడు ఎలా రాబోతున్నాడు, వచ్చి ఏం చేయబోతున్నాడు అనేది చూడబోతున్నాం. పార్ట్ 1 క్లైమాక్స్ లో భైరవాయే మళ్లీ పుట్టిన కర్ణుడు అని మనకు తెలుస్తుంది. భైరవ అక్కడే ఉన్న విజయ ధనస్సుతో మానస్ని చంపుతాడు. చంపిన తర్వాత సుమతిని కాపాడి ఆల్మోస్ట్ అశ్వత్థామ దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటాడు. ఇంతలోనే మన బుజ్జి వచ్చి భైరవాన్ని పిలుస్తుంది. ఇలా పిలవడం వల్ల ఆ ట్రాన్స్లో నుంచి కర్ణుడి నుండి భైరవగా మారతాడు. మారి అక్కడి నుండి సుమతిని తీసుకుని పారిపోతాడు. ఇలా పారిపోయే క్రమంలోనే మనం ఒకటి అబ్జర్వ్ చేయవచ్చు. అయితే తప్పించుకోవడానికి భైరవ ఒక లివర్ని లాగుతాడు. లాగితే ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు అని బుజ్జి చెబుతుంది. కానీ తప్పని పరిస్థితుల్లో దాన్ని లాగి అక్కడ శింబాలా నుండి తప్పించుకుంటాడు. సైఫై మూవీస్ లో, బుక్స్ లో ఈ కాన్సెప్ట్ చాలా రకాలుగా ఉంటుంది. ఫాస్టర్ దెన్ లైవ్ ట్రావెల్ అని, FTL అని, స్టార్ వార్స్ మూవీలో అయితే హైపర్ డ్రైవ్ అని, స్టార్ ట్రెక్లో అయితే వార్ప్ డ్రైవ్ అని ఉంటుంది. ఇలా ఇది నొక్కగానే ఫాస్టర్ దెన్ లైట్ స్పీడ్ కన్నా వేగంగా వెళ్ళిపోయి మనం ఏదో ఒక ప్రదేశానికి రీచ్ అవుతాం. ఇలా అసలు కథ ఇప్పుడే మొదలైంది. నెక్స్ట్ మూవీలో భైరవ తనకు తెలియని ప్రదేశంలో ల్యాండ్ అవుతాడు. అక్కడి నుండి సుమతిని తీసుకొని కాంప్లెక్స్ దాకా వెళ్ళడానికి రకరకాల అడ్వెంచర్స్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా భైరవికి హెల్ప్ చేయడానికి బుజ్జి కూడా ఫుల్ పవర్లో లేదు. మూవీ ఎండింగ్లోనే రిజర్వ్లో ఉన్నాము అని చెబుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో శంబాలాలో ఉన్న రెబల్స్, వాళ్ళు కాకుండా కాశీలో ఉండే బౌంటీ హంటర్స్, వాళ్ళు కాకుండా కాంప్లెక్స్లో నుండి వచ్చే రైడర్స్, వీళ్ళందరి నుండి సుమతిని ఎలా కాంప్లెక్స్ వరకు తీసుకువెళ్తాడన్న దాని మీద స్టోరీ ఉండబోతుంది. ఇక మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే మన మైథాలజీ ప్రకారం ఇంకా 7 చిరంజీవులు బతుకున్నారు. ఈ 7 చిరంజీవులలో మనం ఆల్రెడీ అశ్వత్థామని చూసాము. అతను ఎంత పవర్ఫుల్లో ఈ మూవీలో చూపించారు. ఈ అశ్వత్థామ కన్నా చాలా పవర్ఫుల్ అయిన ఇమోర్టల్ పరశురాముడు. ఈ పరశురాముడిని పార్ట్ 2లో చూడబోతున్నాం. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. కర్ణుడికి విద్య నేర్పిన గురువు ఎవరో కాదు, పరశురాముడే. పరశురాముడు అంటే కర్ణుడికి విపరీతమైన ప్రేమ. పరశురాముడికి కూడా కర్ణుడు అంటే చాలా ఇష్టం. తన డెడికేషన్ని చూసి మెచ్చుకొని తనకు తెలిసిన విద్య మొత్తాన్ని కూడా కర్ణుడికి ద్వారపోస్తాడు. కానీ కర్ణుడు కుంతికి పుట్టడం వల్ల ఒక క్షత్రియుడు. ఈ విషయం కర్ణుడికి కూడా ఇంకా తెలియదు. తను ఒక సూతపుత్రుడని చెప్పేసి పరశురాముడి దగ్గర విద్యార్థిగా జాయిన్ అవుతాడు. కానీ పరశురాముడు మాత్రం తొందరపడి, నువ్వు ఒక క్షత్రియుడు అన్న నిజం నా దగ్గర దాచి నా దగ్గర నేర్చుకున్న ఈ విద్య మొత్తం కూడా, నీకు అత్యవసర పరిస్థితుల్లో నేను నేర్పిన విద్య మొత్తం కూడా నువ్వు మర్చిపోతావు అని శపిస్తాడు. ఇలా అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోవడానికి ఈ శాపం కూడా ఒక మెయిన్ రీజన్గా మారింది. ఇలా కల్కి పార్ట్ 2లో మనం పరశురాముని చూసేటప్పుడు ఆ జన్మలో తన శిష్యుడికి తొందరపాటుతో ఇచ్చిన శాపం వల్ల తన శిష్యుడు చనిపోయాడు. సో ఈ విషయంతో తన గిల్టీ ఫీలింగ్తో ఉంటూ ఉంటాడు. అదే ఈసారి మళ్ళీ కర్ణుడు పుడితే తనకు కూడా ఒక సెకండ్ ఛాన్స్ వచ్చింది. ఇది కర్ణుడికే సెకండ్ ఛాన్స్ కాదు, పరశురాముడికి కూడా తను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి సెకండ్ ఛాన్స్. సో ఇప్పుడు మనం భైరవాకి తనకు తెలిసిన విలువిద్య, అస్త్ర విద్య మొత్తం కూడా పరశురాముడు నేర్పించి ఆ జన్మలో చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఈ జన్మలో చేసుకోబోతున్నాడు. అంతేకాకుండా మూవీ ఎండింగ్లో ఆ విజయ ధనస్సు ఏదైతే ఉందో మానస్ని చంపి అక్కడే వదిలేస్తాడు భైరవ. సో ఇప్పుడు భైరవ దగ్గరికి విజయ ధనుస్సుని అశ్వత్థామ తీసుకువస్తాడు అండ్ విలువిద్య నేర్పించేది పరశురాముడు. ఇలా తన స్నేహితుడైన అశ్వత్థామ తీసుకువచ్చే విజయ ధనస్సుతో అండ్ తన గురువు అయిన పరశురాముడు నేర్పించే ఈ విద్యతో మన భైరవ మళ్ళీ కర్ణుడిగా మారబోతున్నాడు. ఇలా భైరవ దగ్గరున్న విజయ ధనస్సుతో అండ్ అటువైపు సుప్రీం యాస్కిన్ దగ్గర ఉన్న ఈ గాంధీవ ధనస్సుతో వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం చూడబోతున్నాం. అంతేకాకుండా కొన్ని వేల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా 2 అస్త్రాలు, దివ్యాస్త్రాల మధ్యలో యుద్ధం జరిగితే అది ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో అది మీ ఊహకే వదిలేస్తున్నాను. లాస్ట్ టైం విజయ ధనస్సుకి గాంధీవానికి మధ్య యుద్ధం జరిగినప్పుడు విజయ ఒక రకంగా ఓడిపోయినట్టే. ఇప్పుడు రాబోయే ఈ పార్ట్ 2లో విజయ గెలుస్తుందా, గెలిస్తే ఎలా గెలవబోతుంది, ఈ గాంధీవం బ్యాడ్ గాయ్ దగ్గరే ఉంటుందా, పుట్టబోయే కలికి మన కర్ణుడు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడా, లేకపోతే పుట్టబోయే ఆ బిడ్డకి ఈ గాంధీవాన్ని తీసుకువచ్చి ఇస్తాడా అనేవి మల్టిపుల్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరగబోతున్నాయి. అంతేకాకుండా మిగిలిన ఇమోర్టల్స్ ఎవరైతే ఉన్నారో దానిలో ప్రామినెంట్గా హనుమంతుడు కూడా ఉన్నారు. హనుమంతుల వారు ఎలా వస్తారు, తర్వాత విభీషణుడు, తర్వాత బలిచక్రవర్తి, మిగతా ఈ ఇమోర్టల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనవాడు ఎలా ఇంటరాక్ట్ అవ్వబోతున్నాడు అనేది అసలు ఊహించుకుంటూనే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంతేకాకుండా పరశురాముని ఎలా చూపెట్టబోతున్నాడు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకు అంటే మహాభారత యుద్ధం జరిగే సమయానికే మన పరశురాముడు చాలా ఓల్డ్ అయిపోయాడు. అప్పటికే చాలా ముసలోడు అని చెబుతూ ఉంటారు. అలాంటి వాడిని ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలా ఉండబోతున్నాడు, ఇప్పటికీ అలాగే ఉన్నాడా మరి లేకపోతే యంగ్గా ఉన్నాడా, అండ్ తనకుండే ఈ కోపం అనేది ఎలా స్క్రీన్ పైన ట్రాన్స్లేట్ అవ్వబోతుంది, ఇలాంటి యాక్టర్ని
క్యాష్ చేస్తారు. ఇవన్నీ కూడా ఊహించుకుంటూనే ఎండ్‌లెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏది ఏమైనా నాగశ్విన్ విజన్ ఏదైతే ఉందో దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మొట్టమొదటిసారిగా చాలామంది యూత్ మహాభారతం అండ్ మన మైథాలజీ, హిందూ మైథాలజీ పైన చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పటి వరకు సినీ హీరోల కోసం, రాజకీయ నాయకుల కోసం జరిగిన ఫ్యాన్ వార్స్ మొట్టమొదటిసారిగా మైథలాజికల్ ఫిగర్స్ గురించి జరుగుతూ ఉంటే, అది కూడా ఇంత పెద్ద స్కేల్‌లో జరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉండిద్ది. అంతేకాకుండా నెక్స్ట్ వీడియోలో అసలు ఈ సుప్రీం యాస్కిన్ ఎవరు? తనకున్న మోటివేషన్ ఏంటి? తనకున్న ఎండ్ గోల్ ఏంటి? అసలు అతను ఏం చేద్దాం అనుకుంటున్నాడు? అసలు సుప్రీం యాస్కినే కలియా? కాదా? అనేది నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. మీకు మూవీలో ఎలాంటివి డౌట్స్, కామెంట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఇంటూ ఇట్. ఇఫ్ పాసిబుల్ ఒక వీడియో కూడా చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షో మీ సమ్ లవ్. ఈ ప్రాజెక్ట్‌కిలో చాలా వీడియోస్ చేయాలని ఉంది. బట్ ఈ వీడియో సరిగ్గా పర్ఫామ్ చేస్తేనే మిగతా వీడియో చేయగలను. సో షో మీ సమ్ లవ్. సో ఐ డెఫినెట్లీ వాంట్ టు మేక్ మోర్ వీడియోస్ అబౌట్ దిస్. సో థ్యాంక్ యూ.